నమస్కారం, టీసీసీ న్యూస్ స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ జన్మదిన వేడుకలను నిర్వహించి ఆయన నివాసంలో కేక్ కట్ చేయించిన జనసేన నేత పాలూరి వెంకటేశ్వరరావు. తాడేపల్లిగూడెం పట్టణం 27వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించిన నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ. ఛత్రపతి శివాజీ సెంటర్లో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ బర్త్డే కేక్ కట్ చేసిన ఆయన తనయుడు బొలిశెట్టి రాజేష్. గాయపడిన బంగారుగూడెం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడిని పరామర్శించిన నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బడ్డి రఘురాం నాయుడు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా తనకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపిన బీజేపీ నేత ఈతకోట తాతాజీ. ఎమ్మెల్యే పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు, పూజా కార్యక్రమాల ద్వారా తమ నేతకు పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన నాయకులు, అభిమానులు. తాడేపల్లిగూడెం శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ పుట్టినరోజును పురస్కరించుకుని శనివారం జువ్వలపాలెం జనసేన పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు పాలూరి వెంకటేశ్వరరావు నివాసం వద్ద ముందస్తు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. పాలూరి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు పాలూరి సందీప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ కేక్ను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేతుల మీదుగా కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎమ్మెల్యేను భారీ గజమాలతో సత్కరించారు. ఈ సందర్భంగా పాలూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తూ P4 విభాగంగా వికలాంగులకు ఆయన సొంత నిధులతో పింఛన్లు అందిస్తున్న శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, రాబోయే పుట్టినరోజుకు ఆయనను మంత్రి పదవిలో చూడాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఆయనకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. పాలూరి వెంకటేశ్వరరావు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ విద్యార్థి విభాగ అధ్యక్షుడు పాలూరి సందీప్, 16వ వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాలూరి నాగబలుసులరావు, పాలూరి బ్రదర్స్, PVR యూత్, జువ్వలపాలెం జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. దానికి 16వ వార్డు జోలుపాలెం నా కుటుంబ సభ్యులు యాక్చువల్గా నన్ను అభిమానించి నేను గెలిచినా కూడా నాతో ఉన్నటువంటి కుటుంబం మధ్యన నాకు పుట్టినరోజు ఏర్పాటు చేసిన మిత్రులు పాలూరి వెంకటేశ్వరరావు బ్రదర్స్, పాలూరి బ్రదర్స్ అందరూ ఇక్కడికి విచ్చేసినటువంటి మా ప్రభాకర్రావుకి, అదేవిధంగా పెద్దలందరికీ, నా శ్రేయోభిలాషులందరికీ, నా అక్క చెల్లెలందరికీ ఉదయపూర్వ నమస్కారం. మరి నా పుట్టినరోజుకి నేను ఉండకూడదు, ఇవన్నీ చేయలేక నాకు కొంచెం దేవుడి దర్శనానికి వెళ్దాం అనుకున్నాను. మరి ఈరోజు అడ్వాన్స్గా పాలూరి వెంకటేశ్వర గారు మా ఇంటికి వచ్చి కేక్ కట్ చేయాలన్నారు. ఎందుకంటే నేను గెలవడానికి కారణమైనటువంటి వ్యక్తుల్లో పాలూరి వెంకటేశ్వరరావు ఖచ్చితంగా ఆ కుటుంబం మాట కానీ, జోలపాలెం వాస్తవుల మాట కానీ, ఏ పొంత రిక్షా పొంత కానీ ఏదైనా అందరూ నన్ను సాలిడ్గా నెగ్గించారు. కాబట్టి ఇప్పుడు ఒకసారి నెగ్గిన జీవితం అంతా మీ మనిషిగా మీ కడుపులో పెట్టుకున్నంత మీ అందరికీ నా ఉదయపూర్వ నమస్కారం తెలియజేస్తున్నాను. వెంకన్నబాబు గారు కూడా, వెంకన్నబాబు కూడా ఆయన సేవలు ఇవ్వాలని, ఎందుకంటే ఇలాంటి ఎమ్మెల్యే దొరుకుతూ మన అదృష్టంగా భావించాలి. మనం తాడేపల్లి కూడా వెళ్ళాలంటే గతంలో 3 గంటలు 2 గంటల ఇదే రోడ్లో తణుకు రోడ్డే కాదు, ఇలా 4 ఎంపుల్లో 4 రోడ్లు చూసుకుని ఏ రోడ్డు అయినా సరే బాగు చేయించినది ఎవరన్నా ఉన్నారంటే మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఎక్కడికైనా ఏ ఊరన్నా వెళ్ళినా కానీ ఆ ఊరు బాగోపోతే, ఆ రోడ్డు బాగోపోయినా ఆ రోడ్డు పోయించి తీసుకున్న శ్రద్ధ తీసుకుంటాం ఈయన. అలాగే కాకుండా ఈ సొంత రూపాయలు ఈయన 2.5 సంవత్సరాల్లో 2 కోట్లు 3 కోట్లు సొంత రూపాయలకు వచ్చాయని ఘనత మన బొలిశెట్టి శ్రీనివాస్ దక్కింది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తిని మేము పార్టీల గురించి కాదు, ఎమ్మెల్యే బొలిశెట్టి మాకంటే అభిమానం అంతే. ఒకవేళ ఎమ్మెల్యే ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో మేము ఉంటాం, అలాగే బొలిశెట్టి మాకు వర్గం, వేరే వర్గం అన్నది ఉండదు. అలాగే మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈ ఊరు జోలపాలెం గ్రామం, ఆయన కౌన్సిలర్ చైర్మన్ అయిన కాంచి, అంటే కౌన్సిలర్ అయినప్పుడు కూడా నాతో చెప్పు, ఆయన పార్టీ వేరైనా సరే, నీ పార్టీ వేరైనా సరే, మీ నాన్నగారి పేరు స్కూల్ ఇవ్వమంటే ఇవాళ స్కూల్ ఇస్తే
ఆ స్కూల్ పేరు నిలబెట్టిందంటే పేరు నిలబడతా కూడా కారణం మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. జోలపాలెం అనేది వాడికి ఏ కార్యక్రమం చెప్పినా పరిగెట్టుకుని ఎత్తుతాం, నేనున్నాను రా, అది చాలు మనకి. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఏ ఇంటికి వెళ్ళినా చంద్రబాబు పాలనపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ బలవల బాబ్జీ అన్నారు. కూటమి ప్రభుత్వ విజయాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా తెలుగుదేశం ఇంటింటికి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా శనివారం సాయంత్రం స్థానిక రామారావుపేట 27వ వార్డులో వార్డు ఇన్ఛార్జ్ అమలాపురపు వెంకన్న ఆధ్వర్యంలో ఇంటింటికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బలవల బాబ్జీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటికి కార్యక్రమంలో ఎన్నికల్లో ఏమైతే హామీలు ఇచ్చామో అవన్నీ నెరవేర్చుకుంటూ వస్తున్నామన్నారు. సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం పట్టణంపై కూటమి జెండా ఎగరాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు పట్నాల రాంపండు, దాట్ల జగన్నాథరాజు, దొడ్ల బాలాజీ, పసలపూడి రాంబాబు, అడ్డాల నరసింహారావు, తెలగాని రామకృష్ణ, పిన్నింటి దుర్గారావు, ఎస్కే మీరా, ఎస్కే భాష, రావాడ ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఈ డోర్ టు డోర్ ప్రోగ్రాము ఈవేళ ఏ ఇంటికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారి పట్ల వాళ్ళందరికీ ఒక ప్రేమ కలిగిన పరిస్థితి కనపడతా ఉంది. ఏ ఇంటికి వెళ్ళినా వాళ్ళు మరి బాబు గారి పరిపాలన చాలా బాగుంది, కూటమి ప్రభుత్వం విజయం ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే ఏదైతే ప్రామిసులు ఇచ్చామో ఆ ప్రామిసుల్లో భాగంగా మరి పెన్షన్ని 4,000 రూపాయలు 3,000 నుంచి 4,000 చేయడం జరిగింది. ఆయన ఒకసారి అడిగాను, సార్ బాగా ఇవన్నీ చాలా బాగున్నాయని చెప్పి. అంటే దాంతో పాటుగా తల్లికి వందనం ప్రోగ్రాం ద్వారా చదువుకునే పిల్లలకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా 15,000 రూపాయలు 2,000 రూపాయలు మరి ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న ఆ స్కూల్స్ అభివృద్ధికి, మిగతా 13,000 రూపాయలు తల్లుల ఖాతాలోకి వెళ్ళడం జరుగుతూ ఉంది. అలాగే దీపం పథకం ద్వారా సంవత్సరానికి 3 బండ్లు మరి వాళ్ళకి వేయడం జరుగుతూ ఉంది. అలాగే స్త్రీశక్తి పథకం ద్వారా మరి ఫ్రీ బస్సు ఇవ్వడం జరిగింది. అలాగే చేనేత కార్మికులకి మరి 200 యూనిట్లు సబ్సిడీ, అలాగే 20,000 రూపాయలు 25,000 రూపాయలు మరి 73,000 మందికి వేయడం జరిగింది. అలాగే మత్స్యకారులకి మరి వేటకి వెళ్ళని రోజుల్లో వాళ్ళందరికీ కూడా 20,000 రూపాయల చొప్పున ఇవ్వడం జరిగింది. ఇలాగా ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మళ్ళీ 269 అన్నా క్యాంటీన్లు మరి ఆకలిని అలమటించుకోకుండా 269 అన్నా క్యాంటీన్లు రన్ అవుతున్నాయి. మన పట్టణంలోనే 3 అన్నా క్యాంటీన్లు రన్ అవుతున్న పరిస్థితులు ఉన్నాయి. మరి హౌసింగ్ స్కీమ్లో భాగంగా టిట్కో ఇళ్ళు నిర్మాణం చేసి మరి మన పట్టణంలోనే దాదాపుగా 5,400 ఇళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే ఆరోగ్యశ్రీ లేని చోట్ల మరి మనం నెలల లోపల చెక్కు వచ్చేలా ఏర్పాటు చేసి వాళ్ళ బిల్స్ పట్టుకొచ్చి ఇస్తే మనం వెంటనే వాళ్ళకి చెక్కులు పట్టుకొచ్చి ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం. అది సీఎం రిలీఫ్ ఫండ్ గతంలో ఒక 3 నెలలకో 4 నెలలకో 4-5 చెక్కులు పంచేవారు. కానీ ఈవేళ వందలాది చెక్కులు నెల పంచడం జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హామీలు ఇచ్చారో సూపర్ 6 ఆ ప్రోగ్రామ్స్లో ఏదైతే హామీలు ఇచ్చారో అన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. అది ఎవరికైనా అందలేదా, అందుతుందా లేదా అన్నది ప్రతి ఇంటికి వెళ్ళి తెలుసుకోమన్నారు. అందులో భాగంగా మా కార్యకర్తలు అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి బూత్ వారీగా వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న సమస్యలు తెలుసుకొని అది ఆన్లైన్ చేసి పార్టీ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది. ఏదైనా తీరని సమస్యలు ఏమైనా ఉంటే పార్టీ ఆఫీస్ నుంచి ఖచ్చితంగా తీరుతాం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరినీ గెలిపించాలని కోరుకున్నాం. ఎందుకంటే చేశాం కాబట్టి ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి అడగలుగుతున్నాం. ఎవరింట్లో అయితే ఏ పథకం రాలేదో ఆ పథకం యొక్క ఎందుకు అందలేదు అన్నది వివరాన్ని మా బాబ్జీ గారు తీసుకోవడం, అలాగే స్థానిక అధికారులు తెలియపరచడం, అధికారుల ద్వారా వాళ్ళకి ఎందుకు రావట్లేదు అని తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి ఇంటికి కూడా తల్లికి వందనం వచ్చినాయా రాలేదని కనుక్కోవడం జరుగుతుంది. అలాగే ఫ్రీ గ్యాస్, అలాగే అన్ని విషయాల్లో కూడా ప్రతి ఇంటికి వెళ్ళి డోర్ టు డోర్ అక్కడ ఉన్న మా తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. కావున ప్రజలందరూ కూడా గుర్తించండి అమ్మా, ఇప్పుడు ఏది ఎలక్షన్ గురించి రావడం లేదు.
చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలందరూ మీ ఇంటికి పంపించి ఏం జరుగుతుంది, మీకు ఏం కావాల్సి, మేము చేసిన అభివృద్ధి, గతంలో మేము చేసుకున్న అభివృద్ధి చెప్పుకోకపోవడం మూలంగానే అప్పట్లో ఇబ్బంది పడ్డాం. కానీ ఇప్పుడు మేము చేసిన అభివృద్ధి ప్రజలకు చెప్పడం, ఒకవేళ ఏదైనా ఇబ్బందులు ఉంటే తెలియపరచడానికి ఈ ఇంటింటి కార్యక్రమం ప్రవేశపెట్టడం జరిగింది. 7వ వార్డులో ఈరోజు మా ఇన్ఛార్జ్ జొలవల బాబ్జీ గారు, టౌన్ ప్రెసిడెంట్ రాంపండు గారు, అలాగే నా సభ్యులు అందరితో వాళ్ళ ఇంటింటి కార్యక్రమంలో, తెలుగుదేశం కార్యక్రమం ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు అడిగి వాళ్ళ సమస్యలు కూడా వెంటనే మా సార్ దగ్గరుండిగానే స్పందించి మీకు అన్ని దగ్గరుండి చేసి పెడతానని చెప్తున్నారు. అలాగే ఇంటింటి తెలుగుదేశం తరఫున అందరికీ ధన్యవాదాలు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు వచ్చిన సందర్భంగా బాబ్జీ గారు ఏ గుమ్మంలోకి వెళ్ళినా కానీ ప్రజల నుంచి ఎంతో మంచి స్పందన, ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉందని ఎవరిని కూడా వదలకుండా ఆయన అడగడం, ప్రజలందరూ కూడా ఎంతో బాగా రెస్పాన్స్ ఉంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థులందరినీ కూడా విజయం సాధించే మీరు ఆశీస్సులు ఇవ్వాలని ప్రజలందరినీ కూడా కోరటం జరుగుతుంది. కావున రానున్న రోజులు ఇంకా 3 సంవత్సరాల పరిపాలన ఈ రాష్ట్రం అన్ని రంగాలుగా అభివృద్ధి చెందాలంటే మీరందరూ కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి ఆశీస్సులు ఇవ్వాలని. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఛత్రపతి శివాజీ సెంటర్లో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 40 అడుగుల భారీ కటౌట్ను ఏర్పాటు చేసి 65 కిలోల భారీ కేక్ను కటింగ్ చేశారు. ఈ వేడుకలో బొలిశెట్టి రాజేష్ ఫాలోవర్స్, జనసేన నాయకులు నేలపాల దినేష్, నీలం అయ్యప్ప, సిద్ధ వీర్రాజులు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యువ నాయకులు బొలిశెట్టి రాజేష్, తోట రాజా పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ఎన్డీఏ కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మీ అందరూ చూస్తూ ఉన్నారు, మీ అందరికీ తెలుసు. బొలిశెట్టి శ్రీనివాస్ గారి గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు. నేను ఆయన్ని వెనకాల నుండి ఎందుకు ఎంకరేజ్ చేస్తానంటే, ఆయన లాంటి ఒక నిస్వార్థమైన వ్యక్తి ఒక ఎమ్మెల్యేగా ఉంటే నియోజకవర్గం ఎంత బాగుపడుతూ ఉందో మీరు అందరూ గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఆయన ఉంటే ఊరు బాగుంటుందని నమ్మాను, నియోజకవర్గం మొత్తం బాగుంటుందని నమ్మాను కాబట్టి ఆయన నేను సపోర్ట్ చేశాను. దానికి తగ్గట్టుగా ఆయన మీ అందరికీ చేసి అప్పచెప్పారు. ఖచ్చితంగా ఇంకొక 2.5 సంవత్సరాల పాటు మనకి టైం ఉంది. ఈ 2.5 సంవత్సరాల్లో కూడా ఆయన అన్న మాటని ఆయన ఇచ్చిన వాగ్దానాలకి మించి చేసే నాయకుడే తప్ప ఇది ఆగుద్ది అని అనుకునే, ఇంకా ఎక్కువ ఏం చేద్దాం ఆలోచిస్తూ ఉంటాడు తప్ప ఏ రకంగా కూడా ఆయన తగ్గి చేయాలనుకునే మనస్తత్వం కాదు. ఇవాళ దేశం బాగుండాలి అంటే పవన్ కళ్యాణ్ గారు మీకు కూడా చెప్పారు, ఎప్పుడు మన రాష్ట్రం, మన ఊరు, మన ఏరియా అనుకోకుండా మన దేశం బాగుండాలని అనుకోవాలని చెప్పేసి ఆయన ఎప్పుడు నిరంతరం ఆయన ఎలా అయితే శ్రమిస్తాడో, ఆయన ఎలా అయితే నీతికి నిజాయితీకి నిలబడతాడో, అదేవిధంగా అలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు. కాబట్టి వారిద్దరికీ అంత సింక్ అయింది కాబట్టి ఆ పార్టీలోకి ఆయన తీసుకురావడం జరిగింది. అలాగే ఆ రోజు నుంచి ఇవాళ వరకు కూడా ఆయనకు అండగా ఉంటూ ఆయన చేతే బాహుబలిని పిలిపించుకోగలిగి ఈరోజు ఇంత మెజారిటీతో గెలిచి ఆయనన్న ప్రతి పనిని కూడా మీకు చేసి అప్పచెప్తా ఉన్నారు. దానికి నేను ఎప్పుడు సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాను. అందుకే ఆయన ఎంత చేస్తున్నా కూడా, ఆయన దానం చేసినా నేను నాకు వెనకాల ఉంటాను, ఆయన ఏదైనా యుద్ధం చేసినా ఆయన వెనకాల నేను ఉంటాను. ఆయన 200 ఆరోగ్యాలతో ఉన్నంతసేపు ఇక్కడ ఈ తాడేపల్లిగూడానికి ఎమ్మెల్యేగా ఉంటే ఊరు బాగుంటుందనే ఆలోచన తప్ప నాకు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నా నాకేమీ స్పెషల్గా ఏ ప్రివిలేజెస్ నాకు అవసరం లేదు. అలాగే నేను ఏ రోజు ఎవరి దగ్గర నుంచి ఏది కోరుకోను. కుదిరినంత మీకు హెల్ప్ చేయడానికి నేను ఎప్పుడు ముందుకు వస్తాను తప్ప ఆయన ఎప్పుడు హోదాగా దాన్ని ఫీల్ అవ్వలేదు. మమ్మల్ని అలాగే పెంచారు ఆయన. మీ అందరికీ కూడా ఆయన 100% ఆ విషయంలోనే మీ అందరికీ నచ్చుంటాడని చెప్పేసి అందుకే మీరందరూ ఎంత అభిమానాన్ని చూపిస్తూ
అందరూ మాట్లాడుంటారు, బొలిశెట్టి శ్రీను గారు ఇలా చేశారు అలా చేశారు, ఎవరు ఏమి చెప్పినా సరే ఆయన ఎంత అభివృద్ధి చేశారనేది చెప్తున్నారు. 2 సంవత్సరాల్లో తాడేపల్లిగూడెంని ఒక కొత్త తాడేపల్లిగూడెం 2.0 అన్నారు. బయట వేరే ఊర్లో నుంచి తాడేపల్లిగూడెం ఎంత డెవలప్ అయిందంటే ఇది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏలూరు నుంచి, భీమవరం నుంచి, తణుకు నుంచి ఎవరు వచ్చినారంటే వాళ్ళు చెప్తున్నారు మన అభివృద్ధి ఎంత జరిగిందని ఏంటని. ఇక్కడ అందరూ సరే మనం చెప్పాలి ఇంకా, అరే మా ఊరు రండి, మా ఊరు చూడండి అని బయట ఊరు నుంచి ఎంతోమంది రెస్పాన్స్ ఇచ్చారు. అలాంటిది ఇంకోటి ఏంటంటే బొలిశెట్టి రాజేష్ గారు ముఖ్యంగా చెప్పాలంటే తండ్రికి తగ్గ తనయుడు, అంతకు మించి ఒక మెట్టు ఎక్కువ అనుకుంటాను నేనైతే. బొలిశెట్టి శ్రీను గారు ఏది చెప్పినా సరే ఆచి చూసి ప్రతిదీ మాట్లాడుతూ అభివృద్ధి ఎలా చేయాలి, శ్రీను గారు వచ్చి రాజేష్ గారిని ఎలా చేద్దాం, లేదండి ఇంకా 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 చేద్దాం, ఇంకా ఒక మెట్టే చేద్దాం, ఎక్కడ కూడా తగ్గించకూడదనే ఉద్దేశం ఎప్పుడు బొలిశెట్టి రాజేష్ గారికి ఉంటుంది. అలాగే సిసి కాలేజ్ రోడ్, ఇది అందరూ మర్చిపోయి ఉండొచ్చేమో, ఇప్పుడు అభివృద్ధి అయిపోయింది, రోడ్డు వచ్చేది. అలాగే బాదంపూడి నుంచి మన పర్తిపాడు వెళ్ళే రోడ్డు, అది కూడా చాలా డెవలప్ చేశారు. అసలు ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఒక లిస్టే ఉంటుంది. బొలిశెట్టి శ్రీను గారు ఈ 2 సంవత్సరాలు చేసిన అభివృద్ధి ఆయనకి ఎప్పుడు కూడా మేము రుణపడే ఉంటాం. ఎప్పుడు మా అభిమానం ఇంకా పెరుగుతూనే ఉంటుంది ఆయన గురించి తప్పించి ఇంకా నన్నది నేను ఎంత చెప్పినా బొలిశెట్టి శ్రీను గారి గురించి తక్కువే. మన జనసేన బాహుబలి ఆంధ్రప్రదేశ్ లోనే జన సైనికుల్ని అందరి బాధలు అర్థం చేసుకుని పవన్ కళ్యాణ్ గారికి మన జన సైనికుల యొక్క కోరికలు తీర్చే విధంగా మన శ్రీహరి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు తాడేపల్లి అభివృద్ధి మీరందరూ చూస్తున్నారు. ఈ రోజు నడి రోడ్డుపై జన సైనికులందరూ, కూటమి నాయకులందరూ వాళ్ళ గురించి చెప్తున్నాం. ఇంత గొప్పగా తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఏకైక పొరగాడు నాయకుడు మన బొలిశెట్టి శ్రీను మాత్రమే. ఇది ప్రతి ఒక్కరూ చూసి మళ్ళీ మన శ్రీను రావాలని ప్రతి ఒక్కరిని ఉన్నది ఈ సభ ముఖంగా కోరుకుంటున్నా. తాడేపల్లిగూడెం నియోజకవర్గ రూరల్ మండలం బండారుగూడెం గ్రామానికి చెందిన గుండుగోగుల రూపకుమార్ చేతికి గాయమైందని తెలుసుకొని తాడేపల్లిగూడెం వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు ఆయన్ను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఆయన వెంట పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రాష్ట్ర జాతీయ జనతా పార్టీ తనపై పెట్టిన బాధ్యతను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తానని నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకొట్ట తాతాజీ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా తనను నియమించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ సంక్షేమ కార్యక్రమాలు, బీజేపీ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రజల్లోకి తీసుకువెళ్లి బీజేపీని బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. తనకు ఈ పదవి రావడానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు మాధవ్కి, జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవికి, కేంద్ర మంత్రి శ్రీనివాస్ భూపతిరాజుకు, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణకి, ఎమ్మెల్సీ సోము వీర్రాజులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నా మీద మరొక బాధ్యత పెడతాం జరిగింది. ఎందుకంటే ఏదైతే స్టేట్ కౌన్సిల్, స్టేట్ కార్యవర్గ సభ్యులు, అంటే స్టేట్ ఎగ్జిక్యూటివ్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో కార్యవర్గ సభ్యులు, అది మరి రాష్ట్రంలో అతి తక్కువ మందికి, ఈ రాష్ట్రం మొత్తం మీద 60 మందికి ఇస్తే అందులో నా పేరు కూడా ఇవ్వడం చాలా ఆనందం. ఎందుకంటే ఒక బాధ్యత నాకు అప్పచెప్పారు. ఈ నియోజకవర్గం కానీ, ఈ జిల్లాలో కానీ జరుగుతున్న భారతీయ జనతా పార్టీ కార్యక్రమం ప్రజల్లో తీసుకెళ్లే విధంగా, మోడీ గారు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చెప్పే విధంగా, ఏదైతే విశ్వ సంకల్ప యాత్ర 2047 ఉందో దాన్ని ప్రజలకి తెలిసే విధంగా చేయటానికి ఈ ఎగ్జిక్యూటివ్ మెంబరు నా పదవి కూడా నాకు ఇవ్వటం, నేను మరి ముఖ్యంగా రాష్ట్ర పార్టీకి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, అలాగే మరి కృష్ణ ప్రియ మన స్టేట్ జనరల్ సెక్రటరీ గారు లక్ష్మీ ప్రసన్న గారు, అలాగే మా మంత్రి గారు మరి సెంట్రల్ మినిస్టర్ గారు భూపతి శ్రీనివాసవరం గారికి, అలాగే మరి జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి గారికి, అలాగే పాకా సత్యనారాయణ గారికి, రాజ్యసభ సభ్యులు మరొక ఎమ్మెల్సీ మా పితామహులైన సోము వీర్రాజు గారికి కూడా, మా గురువర్యుల నారికి కూడా నేను నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వీరందరూ సహకారంతో, మరి ముఖ్యంగా మా సెంట్రల్ మినిస్టర్ గారు పట్టుదలతో ఈ పదవి నాకు
ఇవ్వడం జరిగింది. వారి ఆశించిన విధంగా పార్టీలో పనిచేస్తూ మన నియోజకవర్గ సమస్యలు రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లే విధంగా ఈ పదవి ద్వారా ఇక్కడ ప్రతి విషయంలోనూ రాష్ట్ర నాయకత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్కి నివేదించి ఈ ఎమ్మెల్యే గారి అభివృద్ధి పదంలో ఆయనకు అండగా ఉంటామని కూటమి ప్రభుత్వంలో ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో పూర్తి సహకారంగా ఉంటామని తెలియజేస్తూ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా పెంటపాడు మండల జనసేన నాయకులు ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సాంఘిక సంక్షేమ బాలికల హాస్టల్లో పిల్లల సంరక్షణలో కేక్ కట్ చేశారు. చేర్ల అంజిరెడ్డి సహకారంతో ఇన్వర్టర్ ఛార్జింగ్ను హాస్టల్కి ఇచ్చారు. బాలూర వసతి గృహానికి డిజిటల్ టీవీ బహుకరించారు. ఎంపీపీ కట్టుబైన వెంకటలక్ష్మి కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం వద్ద కేక్ కట్ చేశారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా వల్లూరుపల్లి, కే పెంటపాడు, కూరుమిల్లి గ్రామాలకు గ్రీన్ వెహికల్ ఆటోలు ఎంపీపీ కట్టుబైన వెంకటలక్ష్మి కృష్ణప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు పుల్లా బాబీ, తెలుగుదేశం మండల అధ్యక్షులు కిలపర్తి వెంకటరావు, ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు మెంబర్ కసిరెడ్డి మధులత, జిల్లా కార్యదర్శి కొనకళ్ళ హరినాథ్, ఎంపీడీఓ ఎం వెంకటేష్, సచివాలయ సెక్రటరీలు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ శాఖలో పవన్ కళ్యాణ్ గారు, మా అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు అనుగుణంగా మన శాసనసభ్యుల వారు ప్రవర్తించడం జరుగుతుంది. ప్రతి గ్రామంలో అన్ని గ్రామాలకి విలేజ్ టు విలేజ్ వెళ్ళే ప్రతి రోడ్ని, కనెక్టివిటీ రోడ్ని మా మండలంలో, పెంటపాడు మండలంలో అన్ని రోడ్లను ఆయన నెగ్గిన 2 సంవత్సరాలన్నర కాలంలో పూర్తి చేయడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే గత ప్రభుత్వాలకి 5 సంవత్సరాలు సరిపోలేదు, 10 సంవత్సరాలు సరిపోలేదు, అభివృద్ధిని కుంటిపెట్టిన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఆయన మన శాసనసభ్యుల వారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు మన మండలము, అలాగే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో గూడెం మండలాన్ని, తాడేపల్లిగూడెం టౌన్ని అన్ని కనెక్టివిటీ రోడ్లని వేయడం జరిగింది. శాసనసభ్యులు ప్రభుత్వ వైపు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నయ్య గారి జన్మదినం సందర్భంగా నియోజకవర్గం అంతా కూడా గ్రామాన్ని కూడా ఆయన జన్మదినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. ఆయన ఎమ్మెల్యే అయితే ఈ నియోజకవర్గం అన్ని రకాల అభివృద్ధి చెందుతుంది, అందరికీ మంచి జరుగుతుందని ప్రజలందరూ ఆశించి భారీ మెజార్టీతోటి ఎమ్మెల్యేకి గెలిపించడం, ప్రజలు ఏదైతే ఆశయంతో గెలిపించారో ఆశయాన్ని నెరవేర్చడం కోసం ప్రభుత్వ పరంగా తనకున్న స్నేహాలతోటి, బంధుత్వాలతోటి అనేక గ్రాంట్లు తీసుకుని వచ్చి ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందడం జరుగుతుంది. మన నియోజకవర్గంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు అలాంటి నాయకుడిని మనం చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడబోం. ఎందుకంటే ఏదైనా రాజకీయ నాయకుడు రాజకీయాల్లోకి మనం వచ్చి ఆయన జేబు నింపుకోవడం కోసమే వచ్చే నాయకుని చూసాం, కానీ వాళ్ళ జేబు నుంచి ఖర్చు పెట్టే నాయకుని మనం చూడలేదు. అది ఎవరైనా ఉన్నారంటే అది బొలిశెట్టి శ్రీనివాస్ గారే. ఎందుకంటే మేము చూస్తున్నాం, ఆయన 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాడి నుంచి ఆయన్ని చూస్తున్నాం. ప్రజల కోసం పదవి అవసరం లేదు, ప్రజాసేవ చేయడానికి నిరూపించిన ఏకైక వ్యక్తి ఎవరు ఉన్నారంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. మన శాసనసభ్యులు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో దూసుకు తీసుకెళ్తున్న బొలిశెట్టి శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా పెంటపాడు గ్రామంలో బీసీ ఎస్సీ హాస్టల్లో, బాలికల హాస్టల్లో కొద్దిగా మాకు కరెంటు పోయినప్పుడు ఆడపిల్లలు ఇబ్బంది పడుతున్నారు అని హాస్టల్ వార్డెన్ గారు అడిగితే ఆవిడ ఇన్వర్టర్ అడిగారు. దాన్ని ఏదోలా చేద్దాము అని డిస్కషన్ చేసుకుంటున్న క్రమంలో వెంటనే సెకండ్లో మా లక్ష్మణ్ రెడ్డి గారికి, అన్న నేను ఇన్వర్టర్ నేను ఇస్తానని అని ముందుకు రావడం నిజంగా నాన్న చాలా మంచి, ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న, చాలా మంచిగా చేశావు. మా ప్రీతం నాయకులు తాడేపల్లి శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ గారి జన్మదినం సందర్భంగా మన పెంటపాడు బాలిక హాస్టల్కి వేణిరెడ్డి గారు, చీర్ల అంజిరెడ్డి గారు ఇన్వర్టర్ ఇవ్వడం జరిగింది. బొలిశెట్టి శ్రీనివాస్ గారు దానకరుణుడు. ఏ ఎమ్మెల్యే గారికి జరిగిన విధంగా గడిచిన వారం రోజులుగా ఆయన పుట్టినరోజు వారోత్సవాలు జరుపుకుంటున్నామంటే ప్రజలతో ఏ రకంగా మమేకమై ప్రజల అవసరాల కోసం, ప్రజల కోసం కష్టపడుతున్న నాయకుడిగా ఈరోజు నియోజకవర్గంలో పేరొందాడు. ఆయనకి ఆ దేవదేవుడు అష్ట ఐశ్వర్యాలు ఇచ్చి నిండు నూరేళ్లు ఇలాగే ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీనివాస్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా పెంటపాడు గ్రామంలో ఎమ్మెల్యే గారి యొక్క మిత్రుడు వాళ్ళ అబ్బాయి చెర్ల అంజిరెడ్డి గారు, వాళ్ళ అల్లుడు గారు వేణుగోపాల్ రెడ్డి గారి యొక్క సారథ్యంలో ఈరోజు
బీసీ హాస్టల్కి ఇన్వర్టర్ని, టీవీని, సుమారు 90,000 రూపాయలకు సంబంధించిన విలువల వస్తువుల్ని ఎమ్మెల్యే గారు పుట్టినరోజు సందర్భంగా అందించడం జరిగింది. ముఖ్యంగా మా గ్రామంలో వేణురెడ్డి కానీ, అంజిరెడ్డి కానీ ఏ కార్యక్రమం చెప్పినా కులాలకు మతాలకు అతీతంగా సేవ చేసే వ్యక్తులు వీళ్ళు. ఈరోజు ఎమ్మెల్యే గారు పుట్టినరోజు సందర్భంగా ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు మిత్రబృందం తరపున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, పశ్చిమ గోదావరి జిల్లా స్థాయిలో జరిగిన పెరేడ్ నందు తాడేపల్లిగూడెం విద్యార్థులు కబాత్ నందు ద్వితీయ, తృతీయ స్థానాలు కైవసం చేసుకున్నారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ యంత్రాంగంతో కలిసి పెరేడ్లో పాల్గొన్నారు. ఎన్సీసీ విభాగంలో ద్వితీయ స్థానాన్ని, స్కౌట్ నందు తృతీయ స్థానాన్ని తాడేపల్లిగూడెం జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు కైవసం చేసుకున్నారు. స్కౌట్ మాస్టర్ కేవీ గణపతిరావు ఆధ్వర్యంలో పాఠశాల నుండి 73 మంది ఎన్సీసీ మరియు స్కౌట్ అండ్ గైడ్ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల్ని హెచ్ఎం మైనం సత్యనారాయణ అభినందించారు. IC PJP Kumar 9th class. Guides girls Jatti Chaitra Karti Adnai. Dr. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ జన్మదినాన్ని పురస్కరించుకొని తాడేపల్లిగూడెం నియోజకవర్గ వ్యాప్తంగా జనసేన పార్టీ నాయకులు, స్థానిక ఎన్డీఏ కూటమి నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. స్థానిక 11వ వార్డు కాళ్ల గోపీకృష్ణ ఆధ్వర్యంలో 11వ వార్డు ఎన్డీఏ కూటమి నాయకులు యాదాల శివాజీ, ఇరుబండి సతీష్, ఎస్వి రంగారావుల ఆధ్వర్యంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి ఎమ్మెల్యే పేరున పూజలు చేయించారు. అనంతరం 11వ వార్డు శానిటరీ సిబ్బంది అందరికీ చీరలు, బట్టలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు పట్నాల రాంపండు, బీజేపీ పట్టణ అధ్యక్షులు దుబాసీను, పాలూరి వెంకటేశ్వరం, పసలకొండ, చాపల రమేష్, మద్దిపట్టి రవితేజ, మద్దాల మణికుమార్, కొనగళ్ల హరినాథ్, మలపాక చిట్టి, ముఖేష్, రామలక్ష్మణ్, కావ్యారెడ్డి, కాళ్ల కార్తిక్, రత్నాజీ, శివ, భారతీదేవి, ప్రియాంక, శ్రీధర్, ఎరుబండి యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక 7వ వార్డులో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉయ్యూరి భాస్కర్రావు ఆధ్వర్యంలో బొలిశెట్టి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 7వ వార్డు కూటమి నాయకులు అడ్డు రంజిత్, రాగిరెడ్డి ప్రసాద్, బాలాజీ, ఏ రంజిత్, పైలా శివ, ఎమ్మది రాంప్రసాద్, కేశవ్, గంగాధర్, బంగారు సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ గారు పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా తాడేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్నాయి. దాంట్లో పట్టణంలో మరి అన్ని వార్డుల్లో కూడా ఇన్ఛార్జీలు, అధ్యక్షులు, జిల్లా కమిటీ వారు, పట్టణ కమిటీ నాయకులు, వీర మహిళలు అందరూ కలిపి మరి సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా 7వ వార్డులో మరి భాస్కర్ గారు ఇక్కడ వార్డు ఇన్ఛార్జ్ అయిన తర్వాత మరి ఫస్ట్ కార్యక్రమం మరి ఇది ఇక్కడ ఏదైతే ఎమ్మెల్యే గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మహిళలందరికీ కూడా, పేద మహిళలందరికీ చీరలు ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టడం అభినందనీయం. ఏదైతే ఎమ్మెల్యే గారు బాటలో మేము అందరం నడవాలని, ఆయన చేసే సేవా కార్యక్రమాలు మేము కూడా భాగస్వాములు అవ్వాలని ఆయన ఎప్పుడు కూడా ఒకటే చెప్తారు, మనం ఎంత సంపాదించినా కొంత పేద ప్రజలకు ఇస్తే ఇంకా అభివృద్ధి జరిగితే ఆ భగవంతుడు ఆశీస్సులు ఉంటాయని చెప్పి ఎప్పుడు కూడా ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు అంటారు. అదే కాకుండా ఇవాళ ఏదైతే ప్రజాస్వామ్య దేశంలో ఈరోజు ఏదైనా చేయాలన్నా మరి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు వార్డులో ఉన్న ఎన్డీఏ కూటమి సభ్యుల ద్వారా ఆ వార్డులో అభివృద్ధి చేయడానికి నిరంతరం కూడా కష్టపడే వ్యక్తి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు కనకమహాలక్ష్మి గుడి దగ్గర కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో వృద్ధులకి, పేషెంట్లకి పళ్ళు, అలాగే బ్రెడ్, అలాగే వారికి కావాల్సి ఇవ్వడం, అలాగే శానిటరీ వర్కర్లకి బట్టలు పంచడం, అలాగే మొక్కలు నాటడం. ముఖ్యంగా ఇది శ్రీనివాస్ గారికి పుట్టినరోజు సందర్భంగా చేసే కార్యక్రమం అంటే ఆయనకి అసలు ఇష్టం ఉండదు. కానీ శ్రీనివాస్ గారు చేసే కార్యక్రమాల కన్నా ఆయనకి, ఎందుకంటే ఈ కార్యక్రమం చేసి కూడా ఆయనకి ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ఇవ్వాలని చెప్పి, అలాగే పేద ప్రజలు కూడా ఆయనకి దీవెన, వాళ్ళందరి దీవెనలు కూడా ఆయనకు ఉంటాయని చెప్పి ఏదో వృతాభక్తిగా ఈ కార్యకర్తలు అందరూ కలిసి ఆయనకి చిన్న సేవా కార్యక్రమం పెట్టారు. దానికి ఇక్కడికి విచ్చేసిన కూటమి నాయకులకి అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, తాడేపల్లిగూడెం అభివృద్ధి అంటే ఏంటో చేసిన వ్యక్తి ఈరోజు బొలిశెట్టి శ్రీనివాస్ గారు. మరి పేదలకు మరి నోట్లో నాలుగులాగా ఆయన నిలుస్తున్నారు. ఎందుకంటే ఆయన కూడా మేము 10 రోజులు ట్రావెల్ చేస్తున్నాం. ఎప్పుడు కూడా ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకొచ్చి పేదలు పంచుతూ చేస్తున్నారు తప్ప గతంలో ఎమ్మెల్యేలాగా దాచుకోవడం ఆయన తెలీదు. కాబట్టి ఇటువంటి ఎమ్మెల్యే గారు మనకి ఇంకో 15 సంవత్సరాలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఆ భగవంతుడి ఆశీస్సులతోటి
ఆయన ఈ తాడేపల్లిగూడెం మంత్రిగా రావాలని మరి కోరుకుంటున్నాం. గౌరవనీయులు ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి జన్మదినం సందర్భంగా మా స్థానిక సత్యవతి నగర్ కనకమహాలక్ష్మి గుడిలో పూజలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వార్డు శానిటరీ సిబ్బందికి బట్టలు పంపిణీ చేయడం, అదే కాకుండా మన గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్స్ రెస్టులు అన్నీ అదేవిధంగా అక్కడ ఉన్న శానిటరీ సిబ్బందికి బట్టలు పంపిణీ చేయడం కూడా జరుగుతుంది. ఈ సందర్భంగా అన్నయ్య గారికి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రజల కోసం, పేదల కోసం నిరంతరం శ్రమించే, ప్రజల కష్టాల్లో అండగా నిలిచే మన ఆపద్బాంధవులు, మన ప్రియతమ నాయకులు, గౌరవనీయులు రాష్ట్ర ప్రభుత్వ విప్, అలాగే మన శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అండి. ఆయన పుట్టినరోజు సందర్భంగా మన పేద మహిళలకు ఉచిత చీరల పంపిణీ చేయడం చాలా అభినందనీయం అండి. మా 7వ వార్డు సోదరులు అందరికీ కృతజ్ఞతలండి. అలాగే ఈ సభ ఇంత విజయవంతంగా నిర్వహించినందుకు కూటమి సభ్యులకు, అలాగే సచివాలయం సిబ్బందికి, సోదరులందరికీ చాలా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 70వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నట్లు యూనియన్ జిల్లా కార్యదర్శి గజపతి వరప్రసాద్ తెలిపారు. ఐజేయు సెక్రటరీ జనరల్ దూసనపూడి సోమసుందర్ ముఖ్య అతిథిగా ఈ ర్యాలీలో పాల్గొనున్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛపై అవగాహన, జర్నలిస్టుల సమస్యలపై పరిష్కారం ప్రధాన అంశాలుగా ఈ ర్యాలీని నిర్వహిస్తున్నామని తెలిపారు. హౌసింగ్ బోర్డు సెంటర్లోని ఎస్వీఆర్ సర్కిల్ నుంచి మోటార్ సైకిల్ ర్యాలీగా బయలుదేరి జర్నలిస్టులు ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి ఆర్డీఓకు వినతిపత్రం అందజేసి అనంతరం పెంటపాడు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్కు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. ఈ ర్యాలీలో ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొనాలని గజపతి వరప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఏపీడబ్ల్యూజీ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆవిర్భవించి 69 సంవత్సరాలు పూర్తి 70 సంవత్సరాలు ప్రవేశిస్తుంది. ఆగస్టు 17వ తేదీ సోమవారం నాడు. ఆ సందర్భంగా తాడేపల్లిగూడెంలో ఏపీడబ్ల్యూజే అనుబంధ తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఆ కార్యక్రమం ఏంటంటే మన పట్టణంలో ఉన్నట్టు హౌసింగ్ బోర్డు సెంటర్లోని ఎస్వీఆర్ సర్కిల్ నుంచి మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించాలనుకుంటున్నాం. అక్కడి నుంచి మోటార్ సైకిల్ ర్యాలీగా బయలుదేరి జర్నలిస్టులు అందరూ కూడా ఆర్డీఓ కార్యాలయానికి వెళ్ళి ఆర్డీఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. అక్కడి నుంచి మళ్ళీ పెంటపాడు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళి తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతుంది. ఏపీడబ్ల్యూజే 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాష్ట్ర యూనియన్ నిర్ణయం మేరకు సంవత్సరం పొడవునా కూడా వివిధ రకాల సదస్సులు, సెమినార్లు, చర్చాగోష్ఠులు, ఇటువంటి మెడికల్ క్యాంపులు, ఇటువంటి సేవా కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు, అవేర్నెస్ క్యాంపులు వంటివి చేయాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ఆ మేరకు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ అలాగే తాడేపల్లిగూడెంలో కూడా ఈ 12 నెలల కాలం పాటు నెలకు కనీసం కార్యక్రమమైన నిర్వహించాలని అనుకుంటున్నాం. ఈ నెల 17వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకల్లా మన జర్నలిస్టు ఏపీడబ్ల్యూజీ అనుబంధ ప్రెస్ క్లబ్ సభ్యులందరూ కూడా హౌసింగ్ బోర్డు ఎస్వీఆర్ సర్కిల్కి తరలి వచ్చి 10 గంటలకి ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం. ఏపీయూడబ్ల్యూజే ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏర్పడి 70 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇప్పుడు 17వ తారీఖు సోమవారం నాడు తాడేపల్లిగూడెంలో పత్రికా స్వేచ్ఛ మీద ఒక అవగాహన ర్యాలీని మా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఈ ర్యాలీకి పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలు పత్రికా స్వేచ్ఛని కాపాడాలని దానికి మద్దతు పలికే వారందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. అయితే పత్రికా స్వేచ్ఛ అనేది ఏదో పాత్రికేయులకు సంబంధించిన వ్యక్తిగత విషయం కాదు, అది సొసైటీకి సంబంధించింది. సమాజం క్షేమంగా ఉండాలన్నా, గవర్నమెంట్ ఏం చేస్తుంది ప్రజలకు తెలియాలన్నా, ప్రజలకి ఏం కావాలనేది ప్రభుత్వానికి తెలియాలన్నా, సమాజంలో వివిధ రంగాల్లో ఏం జరుగుతుంది అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయటం, ఇవన్నీ పాత్రికేయుల ప్రధాన బాధ్యతలు. ఇదంతా ఒక సోషల్ సర్వీసులో అత్యున్నత స్థానంలో పత్రికా రంగం ఉంది. కాబట్టి ఈ రంగాన్ని గుర్తించి మీ అందరి మద్దతు మాకు తెలియజేసి రేపు సోమవారం ర్యాలీకి అందరూ మద్దతు పలకవలసిందిగా కోరుతున్నాం. ఏపీడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవం ఆగస్టు 17వ తారీఖున ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటాం. ఇది జర్నలిస్టులకు ప్రతి ఒక్కరికి కూడా ఒక పండగ రోజు. ఏపీడబ్ల్యూజే అనేది ఒక వ్యవస్థ. విలేకరుల జర్నలిస్టుల సంక్షేమం కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం ఏర్పడిన ఈ యూనియన్లో దేశవ్యాప్తంగా 50,000కు పైగా జర్నలిస్టులు భాగస్వాములు అయ్యారు. మన తాడేపల్లిగూడెంలో ఐజేయు సెక్రటరీ జనరల్ గారైన సోమసుందర్ గారు ఇక్కడ ఉండడం మనకి అదృష్టం. ఆయన ఆధ్వర్యంలో ఆయన ఉన్న ఈ పట్టణంలో మన తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్కి సభ్యుడిగా ఉన్న ఆయనను మనం గౌరవించుకుంటూ ఇది మన రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మన ర్యాలీ విజయవంతంగా నిర్వహించేందుకు మన తాడేపల్లిగూడెం జర్నలిస్టులతో పాటు
తాడేపల్లిగూడెం వివిధ సంఘాలు, తాడేపల్లిగూడెం ప్రజలు కూడా తరలివచ్చి ఈ మోటార్ సైకిల్ ర్యాలీని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు చిన్న విరామం. వైస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆటోనమస్ తాడేపల్లిగూడెం నల్లజర్ల హైవేకి చేర్చి సువిశాలమైన ప్రాంగణంలో అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, లాబొరేటరీస్ తో పాటు సీనియర్ ప్రొఫెసర్లచే విద్యాబోధన, మ్యాథ్ అక్రిడేషన్ మరియు యూజీసీ వారిచే ఆటోనమస్ హోదా పొందిన వైస్ ఇంజనీరింగ్ కాలేజ్. మా ప్రత్యేకతలు: క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ద్వారా ప్రముఖ ఎంఎన్సీ కంపెనీలలో అత్యధిక ప్లేస్మెంట్, అంతర్జాతీయ జర్నల్స్ తో కూడిన డిజిటల్ లైబ్రరీ, మైక్రోసాఫ్ట్ అండ్ ఇన్ఫోసిస్ అప్ స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్, టీసీఎస్ ఇంటర్న్షిప్ మరియు ఇండస్ట్రియల్ ట్రైనింగ్. ఆటోనమస్ హోదా వల్ల ప్రస్తుతం సాఫ్ట్వేర్ రంగానికి అవసరమైన ప్రత్యేక ప్రోగ్రామ్స్ ద్వారా అత్యధిక ఉద్యోగ అవకాశాలు. విద్యార్థులకు ప్రత్యేక హాస్టల్స్ తో పాటు జిల్లా అంతటా బస్సు సదుపాయం కలదు. అర్హులైన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ సౌకర్యం లభించును. ఆఫర్ చేస్తున్న కోర్సులు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ మరియు ఎంబీఏ, ఈసెట్, ఐసెట్ కౌన్సిలింగ్ కోడ్ వైస్ WISE. అడ్మిషన్ల కొరకు సంప్రదించండి ప్రిన్సిపల్ డాక్టర్ డిఎస్ సాంబశివరావు. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు: ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడును. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం మండలం చిన్న తాడేపల్లిలో టీడీపీ మండల అధ్యక్షుడు పరివి రవికుమార్ ఆధ్వర్యంలో ప్రభుత్వ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పుట్టినరోజు కేక్ను కట్ చేసి నాయకులంతా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో పేద మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు పరిమి రవికుమార్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతున్న ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేస్తున్న సేవలను కొనియాడారు. ఫీ4లో భాగంగా తన సొంత నిధులను కొంత భాగం వేసుకొని ప్రజల నుంచి విరాళాలు సేకరించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిటికెన శ్రీనివాస్, ఆచంట తాతయ్య, పరిమి వెంకటేశ్వరరావు, గన్నమని అనిల్ కుమార్, గన్నమని కృష్ణ, కొండేటి నాగేశ్వరరావు, గుడ్ల కొండలరావు, నందమూరి రామారావు, చిటికెన శ్రీనివాస్, చోడే అప్పారావు, కొనపాముల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్ మరి తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీను గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మన గ్రామంలో ఈ పుట్టినరోజు వేడుకలు ప్రతి సంవత్సరం కూడా చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా బట్టల పంపిణీ కార్యక్రమం, అదేవిధంగా మొక్కల పంపిణీ కార్యక్రమం చేసాం. ఈ సంవత్సరం అదేవిధంగా చేస్తున్నాం. మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలన్నర కాలంలో కూడా మన నియోజకవర్గంలో ఎక్కడా లేని అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ఆయన చేయడం జరిగింది. మనకి ప్రభుత్వం నుంచి వచ్చే నిధులే కాకుండా P4 విధానంలో కూడా మన స్టేట్లోనే 2-3 స్థానాల్లో ఆయన ఉన్నాడు. మన జిల్లాలో అయితే ఫస్ట్ ఉన్నాడు. P4 విధానం అంటే
కొంత డబ్బు ఆయన సొంత డబ్బు పెట్టి అదేవిధంగా ప్రజల విరాళంతో తాడేపల్లిగూడెంలో చాలా కార్యక్రమాలు ఎప్పుడూ లేని విధంగా ఏ ఎమ్మెల్యే చేయని విధంగా ఇవాళ మన బొలిశెట్టి శ్రీను గారు P4 విధానంలో చేయడం జరిగింది. ఆయన కుటుంబానికి కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు ఉండాలని, మరిన్ని ఉన్నత పదవుల్లో ఆయన చేరుకోవాలని, ఆయన కుటుంబానికి కూడా భగవంతుడి ఆశీస్సులు ఉండాలని, మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ పైన బొలిశెట్టి శ్రీనివాస్ గారి జన్మదినం సందర్భంగా మా గ్రామంలో వివిధ రకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు పుట్టినరోజును పురస్కరించుకుని మా గ్రామ కమిటీ సభ్యులు చీరలు అలాగే కార్యక్రమం కేక్ కటింగ్ కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఇప్పుడే కాకుండా ముందు రోజుల్లో కూడా ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ విప్పు అయినటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారి జన్మదినం సందర్భంగా చిన్నతాడేపల్లి గ్రామంలో మన మాజీ ఎంపీపీ ప్రస్తుత రూరల్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పరివి రవికుమార్ గారి ఆధ్వర్యంలో, వారి యొక్క మిత్రబృందం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఈ యొక్క జన్మదిన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జన్మదిన కార్యక్రమంలో పేదలకు వస్త్రదానం, అదేవిధంగా ఈ యొక్క ఆ బొలిశెట్టి శ్రీనివాస్ గారు పూర్తిగా నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని, ఆయన యొక్క సేవలు మన నియోజకవర్గానికి ఇంకా ఎంతో అవసరమని, అలాగే అభివృద్ధి ప్రదాత అయినటువంటి ఆయనకి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన చిన్నతాడేపల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తాడేపల్లిగూడెం 9వ వార్డు ఉమా రామలింగేశ్వర దేవాంగ సంఘం తరపున ఆకాశపు నరసింహమూర్తి వీధిలో కాకర్ల సుభద్ర ఆంధ్రప్రదేశ్ టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి ఇంటి వద్ద స్వాతంత్ర జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ స్వాతంత్రం రావడానికి మన పండుగ అంతకుముందు ఎంతోమంది అసూలు పాల్సిన వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ దేశభక్తిని ప్రతి ఒక్కరు కూడా దేశభక్తిని సంబంధించుకునేలాగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్వాతంత్ర శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే జెండా వందనం చేసుకుంటూ అక్కడికక్కడ ఎవరైతే వాళ్ళు ఇదైతే శ్రీ ఉమా రామలింగేశ్వర దేవాలయ శిక్షణ తరఫున ఇక్కడ ఈ జెండా వందన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఇచ్చిన మా తోటి గ్రామకుల వారిని అందరికీ కూడా పేరున అభినందనలు తెలియజేసుకుంటూ ఏదైతే ఇలాంటి దేశ భక్తికి సంబంధించిన కార్యక్రమాలన్నీ పాల్గొని మన తరం కూడా మన దేశ భక్తిని పెంపొందించేలాగా చాటి చెప్పాలని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైనా ఇప్పుడు దాకా మనం ఎన్నో సాధించాం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి సాధించడంలో ఎన్నెన్నో వండర్స్ సాధించాం. అలాగే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కూడా చాలా పెట్టుబడులు రావడం, ఎన్నెన్నో ఉద్యోగాలు, ఎంతో రాష్ట్రం ముందుకెళ్తున్న తరుణంలో అందరికీ కూడా ఒకసారి ఈ స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ జన్మదినాన్ని పురస్కరించుకుని తాడేపల్లిగూడెం 1వ వార్డు సీఎంఓ చర్చి, 1వ వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఏఎంసీ చైర్పర్సన్ చాపల రమేష్, మంగాబాయిలు దంపతుల ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. చర్చిలో పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఎస్సీ, ఎస్టీ, గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సింగం సుబ్బారావు ఆధ్వర్యంలో భోజనాలు ఏర్పాటు చేశారు. స్థానిక భగత్ సింగ్ కాలనీలో జనసేన నాయకులు వల్లి సురేష్ ఆధ్వర్యంలో బొలిశెట్టి శ్రీనివాస్ పుట్టినరోజు వేడుకలు చేశారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా జనసేన నాయకులు పైబోయిన వెంకటరమయ్య పాల్గొన్నారు. అనంతరం భగత్ సింగ్ కాలనీలోని మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. సింగం సుబ్బారావు, కాళ్ల గోపికృష్ణ, చాపల రమేష్, మద్దాల మణికుమార్, మలపాక చిట్టి, ఎర్రా శ్రీనివాస్, భగత్ సింగ్ కాలనీ జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. మా అన్నయ్య, మీ అందరం కుటుంబ సభ్యులు, ఒకరు గొప్ప ఒకరు చెప్పుకోవటం మాకు అంతగా రుచించదు. ఏమైనా ఉంటే చేతులతో పనులు చేస్తామని చెప్పేసి ఏ విధంగా అంటే అది ఎదుటివారి సహాయం చేసే విధంగా మా అన్నయ్య ఆదేశాలు. ఎదుటి మనిషిని అందరూ ప్రతి వాళ్ళు ఆదుకుంటారా. కష్టం అనేది నియోజకవర్గ ప్రజలకు ఉండకూడదు. కష్టం తెలియకుండా వాళ్ళు జీవించాలి. దానికి తగ్గట్టు సహాయం, ఎటువంటి సహాయం ఉన్నా మన చేతన సహాయం మనం చేద్దాం. మనకు అవ్వకపోతే ఇంకోళ్ళతో చేద్దాం, చెప్పే దారి చూపెడదాం అనే విధంగా నిత్యం మాకు చెప్తూనే ఉన్నాడు. ఆయన ఆశయాలు మాకు నచ్చి ఆయన కూడా మేము నడవడం జరుగుతుంది. మాకు తోచిన విధంగా మేము కూడా ఎంతో కొంత సహాయ కార్యక్రమాలు, మాట సాయం, చేత సాయం, అలాగే వస్తువుల సాయం
ఇంకేమన్నా డబ్బు సహాయం మాకు చేతనైనంత వరకు మేము చేస్తున్నాం. తాడేపల్లిగూడెం నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు జనసేన రాష్ట్ర నాయకులు మా అన్నయ్య శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి 66వ పుట్టినరోజు జన్మదిన వేడుకలు ఉదయం 6 గంటల నుంచి 11వ వార్డు కాళ్ళగోపి గారి ఆధ్వర్యంలో సాయంత్రం 10:30 వరకు దగ్గర 32 నుంచి 35 కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు, వస్త్రదానం, అలాగే పిల్లలకి మెడికల్ క్యాంప్, ఉచిత ఐ క్యాంప్ ఇవన్నీ జరుగుతున్నాయి. నిజంగా ఆయన అంత అదృష్టవంతుడంటే ఎంతోమంది ప్రాణాలు కాపాడిన వ్యక్తి, ఎంతోమందికి సేవ చేసే వ్యక్తి. అటువంటి వ్యక్తి ఊళ్ళో ఉన్నా లేకపోయినా ఇంతమంది అభిమానులు ఆయన కోసం చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం. మన తాడేపల్లిగూడెంలోని భగత్ సింగ్ కాలనీ అంటే కనుక ఎంత దౌర్భాగ్యంగా ఉండేదంటే కనుక ఇదంతా కూడా రోడ్లు చాలా దౌర్భాగ్యంగా ఉండేది. అలాంటిదే సిమెంట్ రోడ్లు వేసి ఇంత అంగరంగ వైభవంగా ఈ ఆడపిల్లల్లో ఇక్కడ వడ్డీల కాలనీ కానీ అన్ని కులాలు కూడా ఉన్నాయి చాలామంది. ఇలా పొద్దున్న వెళ్తే కనుక సాయంత్రం వస్తూ ఉంటారు పనికి. వాళ్ళ చీకట్లో వచ్చే టైంకి ఇక్కడ లైట్ల విషయంలో కానీ, కరెంట్ స్తంభాలు కానీ, ఇక్కడ సీసీ రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఎంత బాగా వేయించినటువంటి మన బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామం అభివృద్ధికి 15 ఏళ్ల పాటు నిర్విరామంగా సేవలందించిన దివంగత సర్పంచ్ గుండం రామచంద్రరావుకు గ్రామస్తులు నివాళులర్పించారు. ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం నారాయణపురంలో జరిగింది. స్థానిక అరుంధతిపేటతో పాటు పంచాయతీ కార్యాలయ ఆవరణలో గ్రామస్తులు, ఆయన స్నేహితులు ఏర్పాటు చేసిన విగ్రహాలను ఆయన కుమారుడు జీఆర్సీ ట్రస్ట్ చైర్మన్ గుండం సురేష్, రిషి పుట్టినరోజు సందర్భంగా ఏపీ అప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, పసుమట్ల భీమరాజులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సర్పంచ్గా పనిచేసిన గుండం రామచంద్రరావు నారాయణపురం గ్రామాభివృద్ధికి చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పుప్పాల చిన్నబాబు, బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు విక్రమ కిషోర్, పార్టీ ఇన్ఛార్జ్ శరణాల మాలతీరని, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పార్టీలకు సంబంధం లేకుండా అందరూ కూడా ఇక్కడ వచ్చి ఆ యొక్క రామచంద్ర గారి యొక్క విగ్రహ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషదాయకం. అలాగే మరి ఈ రోజు వారి కుమారుడు చిరంజీవి సురేష్ కి మరి జన్మదినం కాబట్టి వారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో వారి తండ్రి గారి యొక్క పేరు నిలబెట్టాలంటే మరి సురేష్ కూడా సేవా కార్యక్రమంలో నిమగ్నమై అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్లేలాగా మా ఆశీస్సులు కూడా ఉంటాయని చెప్పి, ప్రజలకు సేవ చేసే దాంట్లో సురేష్ కి ఎప్పుడు కూడా నేను సహాయ సహకారిగా ఉంటానని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి సురేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గుండం రామచంద్ర గారికి జోహార్ అర్పిస్తున్నాను. మా తండ్రి గారు 1981 నుంచి 95 వరకు సర్పంచ్ గా ఏకగ్రీవంగా చేయడం జరిగింది. ఆయన సర్పంచ్ చేసే క్రమంలో నారాయణపురం గ్రామాభివృద్ధి దృష్టిలో పెట్టుకుని ఆయన మరణానంతరం కూడా ఆయన విగ్రహాలు సొంతంగా ఎవరి దగ్గర కూడా ఏం ఆశించకుండా మా అరుంధతి గ్రామ ప్రజలు కానీ, మా తండ్రి గారి స్నేహితులు కానీ, నారాయణపురం గ్రామ ప్రజలు కానీ అందరూ కూడా సొంతంగా వాళ్ళ నిధులతో మా తండ్రి గారి విగ్రహాలు నిర్మించుకోవడం జరిగింది. అది ఆయన మంచితనానికి, ఆయన సేవా గుణానికి అది తర్పణంగా మీకు మరొకసారి తెలియజేస్తున్నాను. ఆయన బాటలోనే నేను కూడా నడుస్తానని చెప్పి నా మిత్రులందరి ముందు, పాత్రికేయ విలేకరుల ముందు, మా తండ్రి గారి సమానమైన మా గన్ని ఆంజనేయ గారి ముందు, మా సోదర సమానులైన భీమరాజు గారి ముందు, అలాగే మా అన్నయ్య గారు చిన్నబాబు గారి ముందు, అలాగే వీళ్ళందరి ముందు, నా మిత్రులందరి ముందు కూడా నేను మాట్లాడుతున్నాను. తాడేపల్లిగూడెం మార్కెట్ యార్డ్లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా చైర్మన్ చాపల మంగ రమేష్ హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు, సిబ్బంది తదితర నాయకులు పాల్గొన్నారు. స్థానిక 1వ వార్డులో గల మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఏఎంసీ చైర్మన్ చాపల మంగ రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హై స్కూల్ విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సింగం సుబ్బారావు, 1వ వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చాపల రమేష్, ఏఎంసీ డైరెక్టర్ కళ్యాణం రామచంద్రరావు, కాళ్ళ గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా ఆదివారం తణుకు బస్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి పిడుగు రామ్మోహన్ బ్రదర్స్ సహకారం అందించారు. ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన నాయకులు పైబోయిన వెంకటరామయ్య, తాడేపల్లిగూడెం సొసైటీ చైర్మన్ సిద్ధా వీర్రాజు ముఖ్య అతిథిగా విచ్చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. జనసేన పార్టీ నాయకులు నేలపాల దినేష్, చేకూరి జగత్ సోమశేఖర్, మట్టా రాంబాబు, గుండుమోగుల పద్మప్రియ, గుండుమోగుల సురేష్, మద్దల లక్ష్మీ ప్రసన్న, సేవా సమితి సభ్యులు మత్తి బాబ్జీ, లింగం శ్రీనివాస్, మద్దల నరసింహ, పొప్పుల త్రినాథ్, రౌతు సోమురాజు, దట్టు యువరామ, రావూరి రమేష్, కేశవభట్ల విజయ్, కోటా శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్పు, గౌరవనీయులైన మా అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారి పుట్టినరోజు నిమిత్తం వారోత్సవాలు జరుగుతున్నాయి. వారోత్సవాలు అంటే ప్రజలందరూ, కార్యకర్తలు, అలాగే వీర మహిళలు అందరూ కూడా ఎంతో ఘనంగా ఆయన పుట్టినరోజు అందరూ జరుపుకుంటున్నారు. పుట్టినరోజు అంటే బంధువులు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, తల్లిదండ్రులు, భార్య బిడ్డలు జరుపుకుంటారు. ఈ రోజున నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఎంతో ఘనంగా ప్రతి గ్రామం నందు, ప్రతి వార్డు నందు కూడా బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆరోగ్యంగా, ఆనందంగా, ఇంకా ఉన్నత పదవులు అధిరోహించి ప్రజల్ని ఇదే విధంగా పరిపాలించాలని కోరుకుంటూ ఈ వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఇది ఇలా జరగడం అనేది ఏ నాయకులకి జరగలేదు ఇప్పటివరకు. తాడేపూడి పుట్టిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారి జన్మదిన వేడుకలు గత 8 రోజులుగా బొలిశెట్టి సేవా సమితి పేరు చెప్పి ఇక్కడ జనసేన కార్యకర్తలు, వారి అభిమానులు వారం రోజుల నుంచి ఇక్కడ పేద ప్రజలకి నిత్యం 500 నుంచి 1000 మందికి అన్నదానం చేస్తున్నారు. అలాగే ఈవేళ మా ఎమ్మెల్యే గారి జన్మదిన వేడుకలు ప్రతి పల్లెలోనూ, అలాగే టౌన్లో ప్రతి వార్డులోనూ కూడా వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలాగా ప్రతి ఒక్కరూ కూడా కేక్ కటింగ్ చేసి, అలాగే వృద్ధాశ్రమాల్లో కొంతమందికి పళ్ళు వాళ్ళు పంచిపెట్టారు. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఎవరు తగ్గ వారు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఒక మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని చాటు చెప్పుకోవాలంటే సేవా మార్గం ప్రేమ లక్ష్యం అన్న ఆ ఆశయాలతో ఉన్నటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అతను చేసేదంతా సేవ. ప్రజల మధ్యలో ఉన్నటువంటి ఎవరైతే లేని వారు ఉన్నారో వాళ్ళకి ఏదో ఒక విధమైన సహాయానికి ప్రతి సంవత్సరం నుంచి కూడా ప్రతిరోజు కూడా అతని చేతిని ఎంత డబ్బు అంత డబ్బు ఇచ్చి ప్రజలను ఆదుకోవడం అతనికి అలవాటైంది. అదే సేవా మార్గంలో మేము కూడా ఆయన బాటలో నడుస్తూ అతను చేసే కార్యక్రమాల్లో మా వంతు సహాయంగా ఏదో చిన్న సహాయం చేస్తూ 10 మంది అయినా నిర్పేదలు ఉన్న వాటికి ఏదో సహాయం చేస్తూ బొలిశెట్టి సేవా సమితి అన్నట్లు ముందు ఉంటుంది. దానికి మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా ఆదివారం కడకట్ల జనతా హాస్పిటల్ ఆవరణలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ చిన్నం జగదీష్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. ఈ క్యాంపులను లయన్స్ రీజన్ చైర్పర్సన్ పేరిచెర్ల మురళీకృష్ణరాజు ప్రారంభించారు. విశిష్ట అతిథిగా జోన్ చైర్పర్సన్ వంగపండు రామ్మోహన్ రావు పాల్గొన్నారు. సీనియర్ లయన్స్ సభ్యులు, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లైఫ్ మెంబర్ దాట్ల లక్ష్మీపతిరాజు ఆర్థిక సహకారం అందించారు. ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరంలో పరీక్షల ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చిన్నం జగదీష్, సెక్రటరీ జీడిగుంట హరిబాబు, ట్రెజరర్ కొండూరు రాము, దాట్ల లక్ష్మీపతిరాజు, జనతా డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు, సన్నిధి సూర్యనారాయణమూర్తి, టీవీఎన్ లక్ష్మీనారాయణ, కప్పల నరసింహమూర్తి, చిక్కా సోమేశ్వరరావు, ఆలపాటి పవన్ కుమార్, ఆంజనేయ స్వామి, సంపత్ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ మరి 60 సంవత్సరాలు పైబడి 64వ సంవత్సరంలోకి మనం అడుగుపెట్టడం జరిగింది. 64 సంవత్సరాల నుంచి నిరంతరం కూడా ప్రజల్లో చైతన్యం తెచ్చే విధంగా మరి తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్ సేవలు అందించడం జరుగుతుంది. మరి ముందుగా స్థాపించిన నాటి నుండి ఈనాటి వరకు కూడా ఈ క్లబ్ని ఇంతగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రతి సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా రీజన్లో అనేక ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోనే కాక పక్క నియోజకవర్గం నుంచి కూడా మనకు వచ్చి ఇక్కడ ఈ హాస్పిటల్లో ఈ కంటి పరీక్షలు నిర్వహించుకొని తద్వారా మరి కంటి చూపుని తెచ్చుకున్నటువంటి ఎంతోమంది ఈ లయన్స్ క్లబ్ కార్యక్రమానికి వారు అడగకపోయినా వచ్చి చెప్తారు, మనం ఏ ప్రాంతం వెళ్ళినా కూడా. మరి అటువంటి ఈ తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్లో ఈ రోజున ఈ క్యాంప్ని నిర్వహిస్తున్నటువంటి స్పాన్సర్ దాట్ల లక్ష్మీపతిరాజు గారు, అదేవిధంగా నిడదవోలుకి చెందినటువంటి రాజరాజేశ్వరి నేత్ర వైద్యశాల, అది కూడా నిడదవోలు క్లబ్ నుంచి చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం లయన్స్ క్లబ్
సేవా కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ ఆదివారం జరుగుతున్నటువంటి ఈ ఐ క్యాంపుకు మా దాతలు దాట్ల లక్ష్మీపతిరాజు గారు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ లైఫ్ మెంబర్ అండి అయినా, అదేవిధంగా ఈ కార్యక్రమానికి మా డైనమిక్ లీడర్ రీజనల్ చైర్పర్సన్ పేరుచర్ల మురళీకృష్ణ అన్నకు స్వాగతం పలుకుతూ ప్రత్యేకమైన మా తాడేపల్లి లయన్స్ క్లబ్ అందరి తరపున కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి మా లయన్స్ క్లబ్ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాలని పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాను. ఈ చక్కని కార్యక్రమం ఇంత బాగా జరగాలి అంటే మాకు స్పాన్సర్స్ కావాలి. దాన్ని దాట్ల లక్ష్మీపతిరాజు గారు ఈ యొక్క 6 నెలలుగా ఆయనే జరిపిస్తున్నారండి. అలాగే ఆయనకి మా యొక్క క్లబ్ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అలాగే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఎంత బాగా జరగాలి అని అంటే మాకు ఈ యొక్క హాస్పిటల్ని మాకు ప్రతి నెల 2 కార్యక్రమాలు జరుపుకోవడానికి గత ఎన్నో సంవత్సరాల నుంచి మాకు ఇక్కడ జరిగిస్తున్న మా యొక్క ఎల్ఎఫ్సి నాగేశ్వరరావు గారు, ఆయనకి మేము మా యొక్క క్లబ్ తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అలాగే ఇక్కడికి విచ్చేసిన వీళ్ళందరికీ కూడా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ తాడేపల్లిగూడెం గ్రామదేవత శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో ఆలయ కమిటీ చైర్మన్ శ్రీరంగం అంజీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా అమ్మవారి ఆలయంలో ఆయన పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో అగర్వాల్ హాస్పిటల్ వారిచే కంటి వైద్య శిబిరం, ఎన్వీఆర్ హాస్పిటల్ వారిచే మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జువ్వలపాలెం జనసేన నాయకులు మాజీ కౌన్సిలర్ పాలూరి వెంకటేశ్వరరావు హాజరయ్యారు. ఈ వైద్య శిబిరంలో వైద్య పరీక్షలు ఉచితంగా చేసి మందులు అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు, నీలం సురేష్, దాట్ల జగన్నాథరాజు, సెన్నంశెట్టి బాలాజీ, బైనపాలెపు ముఖేష్, నాయుడు బాలాజీ, పాటే నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా మన శ్రీరంగం అంజి మిత్రబృందం బొలిశలమ్మ గుడి దగ్గర మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ గుడి ఎలా నిలబడ్డదంటే ఆ రోజు మన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు మున్సిపల్ చైర్మన్గా ఉండగా ఆయన ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటూ వెళ్ళి ₹1,00,000 ఎంతో నీ గుడి నిమిత్తం ఫస్ట్ ఇస్తానని అనౌన్స్ చేసి పైడికొండ మాణిక్యాలరావు ద్వారాగా అప్పుడు ఈ గుడి అంత డెవలప్మెంట్ చేయడం కూడా జరిగింది. ఇదే కాదు, ఎవరైనా గుడి కట్టుకున్నామన్నా లేకపోతే ఏదైనా ఆపద వచ్చిందంటే వెళ్తే ఆయన చేతికి ఎముకలు లేకుండా ఆయన జేబులో ఎంత ఉంటే అంత ఇచ్చే దానకర్ణుడు ఎవరైనా ఉన్నట్టే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అలాంటి వ్యక్తికి ఈవేళ మన శ్రీరంగం అంజి మిత్రబృందం బొలిశలమ్మ గుళ్ళో పూజలు చేయించి మెడికల్ క్యాంప్ పెట్టినందుకు, అలాగే ఆయనకి రాబోయే కాలంలో ఆరోగ్యాలతో ఐశ్వర్యంతో ప్రజలకి మంచి సేవ చేసే ఓపిక కూడా అమ్మవారు ఇవ్వాలని, రాబోయే కాలంలో మంత్రిగా అమ్మవారి ఆశీస్సులు, వెంకన్నబాబు ఆశీస్సులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మా అన్నయ్య గారైన బొలిశెట్టి శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా మా తమ్ముడు గారైన శ్రీరంగం అంజబాబు గారి ఆధ్వర్యంలో బొలిశలమ్మ తల్లికి పూజా కార్యక్రమం చేయడం జరిగింది బొలిశెట్టి శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా. అలాగే ఈరోజు మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే బొలిశలమ్మ తల్లి 2014లో జాతర చేయాలని ఒక మంచి సంకల్పంతో ఆ రోజు ఎమ్మెల్యేగా మన బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అప్పుడు పైడికొండ మాణిక్యాలరావు గారు ఆధ్వర్యంలో చేయడం జరిగింది. చేయడం కాదు, తన వంతు సహకారం ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం చేయాలన్నా తన వంతు ముందుగా ఇవ్వడం. ఆ రోజు జాతర మహోత్సవ కార్యక్రమాల్లో ₹1,00,000 ముందు ఇచ్చి, తర్వాత జాతర అయిన తర్వాత కూడా కమిటీ వారికి అందరికీ ఒకటే మాట చెప్పి ఏదైనా డబ్బులు పడితే నేను ఇస్తానని చెప్పిన మహా వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు చెప్పచ్చు. మన ప్రియతమ నాయకులు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ రోజున శ్రీ బొలిశలమ్మ వారి ఆలయ చైర్మన్ శ్రీరంగం రామాంజల్ గారి ఆధ్వర్యంలో ప్రజలందరికీ వైద్య సేవను అందించే సదుద్దేశంతో స్థానికంగా ఉన్నటువంటి డాక్టర్ అగర్వాల్ సై ఇన్స్టిట్యూట్ వారితే కంటి పరీక్షలు, అలాగే రెటీనా పరీక్షలు, అలాగే కళ్ళజోళ్ళ అవసరమైన కళ్ళజోళ్ళు, ఆపరేషన్ అవసరమైన వాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేసే సదుపాయాన్ని కూడా ఈ రోజున కల్పించడం జరిగింది. మా ప్రీతం నాయకులు ఎమ్మెల్యే గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి తాడేపల్లిగూడెం పట్టణాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలకి దిశానిర్దేశం చేస్తున్న ఎమ్మెల్యే గారికి మా ఆలయ కమిటీ తరపున అందరి తరపున కూడా ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇవాళ
మా ఆలయ ప్రాంగణంలో శ్రీరంగం అంజబాబు అన్న ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు మరియు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి అన్నయ్య పాలూరి వెంకటేశ్వర గారికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే కూటమి నాయకులందరికీ కూడా మా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. హర్ తెరంగ్ వాలంటీర్లుగా పాతూరి రాంప్రసాద్ చౌదరి తన మనవరాలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఆగస్టు 9 నుండి ఆగస్టు 15 వరకు వార్షికోత్సవాలు చేయమని మోడీ చెప్పడంతో వాలంటరీగా మనవరాలు పిల్లలకు వ్యాసరచన పోటీలు, డ్రాయింగ్ కాంపిటీషన్, వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించిందన్నారు. రాష్ట్ర తెలుగు మహిళా మాజీ సెక్రటరీ కొండ్రెడ్డి హైమావతి చేతుల మీదుగా విజేతలకు బహుమతి ప్రదానోత్సవం చేశామన్నారు. వ్యాసరచన పోటీల్లో మొదటి బహుమతి టి అమూల్య, రెండవ బహుమతి జి వివేక్, క్విజ్ పోటీల్లో జూనియర్ మొదటి బహుమతి ఎం భవ్యశ్రీ, రెండవ బహుమతి బి చందన, సీనియర్ మొదటి బహుమతి టి అమూల్య, రెండవ బహుమతి డి స్నేహ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆచంట ధనలక్ష్మి, వైష్ణవి ప్రైవేట్ స్కూల్, ప్రభుత్వ స్కూల్ పిల్లలు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఆదివారం పెంటపాడు మండలంలో జనసేన నాయకులు సేవా కార్యక్రమాలు చేశారు. ముదునూరు పీహెచ్లో జనసేన మండల కార్యదర్శి, ముదునూరు గ్రామ ఇన్ఛార్జ్ బుద్దన నారాయణరావు ఆధ్వర్యంలో గర్భిణీలకు పౌష్టిక ఆహారం, పండ్లు అందజేశారు. ప్రతిపాడు ఎస్సీ కాలనీలో గ్రామ జనసేన అధ్యక్షులు చెరుకూరి పండు ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అతిథులుగా జనసేన పార్టీ మండల శాఖ అధ్యక్షులు పుల్లా బాబీ, ద్వారకా తిరుమల ట్రస్ట్ బోర్డు మెంబర్ కసిరెడ్డి మధులత, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తు ప్రసాద్, జనసేన జిల్లా కార్యదర్శి కొనకళ్ళ హరినాథ్, కూటమి నాయకులు బుద్దన ధనరాజు, దాసం వెంకటేశ్వర్లు, ఆకుల నాని, మట్టా రాంబాబు, విజన్ సభ్యులు పాల్గొన్నారు. మన అన్నయ్య బొలిశెట్టి శ్రీనివాస్ గారు, ఆయనకి అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పుడూ కూడా ప్రజాసేవ, కష్టం ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటానని వచ్చే ఏకైక వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. కోవిడ్ టైంలో ఆయన చేసిన సేవలు నిజంగా కూడా వెళ్ళకట్టలేనివి. ఎంత అంటే ప్రాణాలకు తెగించి, ఎవరో కూడా మన సొంత మనుషులు కూడా చూసుకోలేని టైంలో కూడా ఆయన ముందుండి జనసేన నాయకులతో పాటు కూటమి నాయకులందరూ కూడా ఏ పనులు చేయాలని పురమాయించి చక్కగా ఎంతో మంచి సేవలు చేయించారు. అలాగే ఏదైతే బొలిశెట్టి శ్రీనివాస్ గారి గురించి చెప్పాలంటే రాజకీయాలకు అతీతంగా అభిమానించదగ్గ ఏకైక వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. ఈరోజు ఆయన జనసేన పార్టీ నాయకుడు, అలాగే ఎమ్మెల్యే అని కాకుండా వ్యక్తిగతంగా ఆయన చేసే కార్యక్రమాలు కానీ, ఆయన పడే కష్టం కానీ, ప్రజల పట్ల ఆయనకున్న ఆప్యాయత, అభిమానాలు కానీ నిజం కూడా నాలాంటి వాళ్ళని చాలా ఆకర్షించాయి. శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారి జన్మదిన సందర్భంగా ఉదయాన్నే ఒక మంచి కార్యక్రమం చేయాలని తలపెట్టి, అలాగే పత్తిపాడు గ్రామంలో పండుగ గారిని అడగగానే మేము ప్రతిరోజు ప్రతి ఆదివారం స్వచ్ఛ భారత్ చేస్తాం. ఆ విధంగా ఈరోజు ఒక ఎస్సీ కాలనీలో రోడ్డుకి ఇరువైపులా చెత్త పెరిగిపోయింది, దాన్ని క్లీన్ చేయమన్నారు. మన అన్నయ్య పుట్టినరోజు సందర్భంగా ఆ పని చేద్దామని అన్నారు. ఆ విధంగానే ఈ రోడ్డుని శుభ్రం చేయడం జరిగింది. అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ గారు నిండు నూరేళ్లు జీవించాలని, ఎందుకంటే ఆయన నిండు నూరేళ్లు జీవిస్తే కనుక తాడేపల్లి నియోజకవర్గం మనం ఎవరూ చూడని విధిలో అభివృద్ధి చెందిన అనడంలో సందేహం లేదు. ఈ ఆగస్టు 16వ తారీఖు మా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు ప్రభుత్వ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి జన్మదినం సందర్భంగా ప్రతిపాడు గ్రామంలో మన ఎస్సీ ఏరియాలోని రాజీవ్ గాంధీ ఎదురుగా ఉన్న స్ట్రీట్లో నిర్వహించడం జరిగింది. నేను రోడ్డు పక్కన ఇరువైపుల్లో కూడా మొక్కలు విపరీతంగా పెరిగిపోయి బాటసారులకి అలాగే వాహనదారులకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పి మా దృష్టికి తీసుకురాగా ఈ వారం మా జన సైనికులతో కలిసి ఇక్కడికి వచ్చి ఈ రోడ్డు అంతా కూడా శుభ్రం చేయడం జరిగింది. ఇదే విధంగా ప్రతిపాడు గ్రామంలో ఎక్కడ ఏ ఇబ్బంది, ప్రజలకు ఏ ఇబ్బంది కలుగుతున్నా అక్కడ మేము వెంటనే స్పందించి ఈ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. అల్లంపురం టీబీఆర్ సైనిక్ స్కూల్లో భారతీయ దేశ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి, క్రమశిక్షణ, సాంస్కృతిక వైభవం మరియు జాతీయ స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో టీబీఆర్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ టి భోగేశ్వరరావు, కరస్పాండెంట్ టి పద్మావతి, సీఈఓ రవికిరణ్లు పాల్గొన్నారు. భోగేశ్వరరావుకు పాఠశాల ఎన్సీసీ విద్యార్థులు సైనిక క్రమశిక్షణతో గార్డ్ ఆఫ్ ఆనర్ సమర్పించారు. ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ జెండాకు వందనం చేశారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యార్థులు నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికి తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొవ్వూరి అప్పిరెడ్డి, సభ్యులు డిఆర్ కృష్ణరాజు తదితరులు పాల్గొన్నారు.
ఎందరో అమరవీరుల త్యాగఫలమే నేటి స్వతంత్ర దినోత్సవమని దేశాభివృద్ధికి పాటుపడాలని జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వాణి స్కూల్ డైరెక్టర్ వాణి కృష్ణ అన్నారు. 80వ స్వతంత్ర దినోత్సవంలో స్థానిక వాణి పబ్లిక్ స్కూల్ ఘనంగా నిర్వహించాయి. 80 అడుగుల భారత జాతీయ పతాకంతో వాణి విద్యార్థులు ర్యాలీ ఆకర్షణీయంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు దేశ నాయకుల వేషధారణలో స్వాతంత్ర దినోత్సవ ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, వాణి ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఎందరో అమరవీరుల యొక్క త్యాగఫలమే మన ఈ స్వాతంత్ర దినోత్సవం. అనేక మంది దేశ నాయకులు ప్రాణాలు అర్పించి సాధించినటువంటి మన ఈ స్వాతంత్ర దినోత్సవం 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 80 అడుగుల జెండాతో ర్యాలీ నిర్వహించాం. ఆ ర్యాలీ అందరిలోని కూడా, విద్యార్థుల్లోనే కాదు, పరిసర ప్రాంతాల వారందరికీ కూడా ఒక సద్భావన కల్పించేటువంటి ర్యాలీగా, సద్భావన ర్యాలీగా, దేశభక్తిని ప్రతి ఒక్కరిలోని, ఆ ర్యాలీలో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరిలోని దేశభక్తి అనేటువంటిది పిల్లలకి విధంగా, అంటే ఆటోమేటిక్ గా అందరూ కూడా ఇండియా ఈ రోజు మనకు స్వతంత్రం వచ్చింది అనేటువంటి స్మరించే విధంగా మనకి ఈ ర్యాలీ జరగడం జరిగింది. ఎవరిలో మనం వేడుకలు ఇక్కడ స్కూల్లో మాత్రమే పరిమితమై ఉండేది. కానీ ఈ రోజు మాత్రం మనం ఈ 80 అడుగుల జాతీయ జెండాతోటి ర్యాలీ నిర్వహించాం మన పిల్లలతోటి. చాలా చక్కగా ఆ జెండా ర్యాలీ చాలా బాగా జరిగింది. నిజంగా ఎంతో ఆనందంగా, చాలా హుషారుగా అనిపించింది. ఎందుకంటే మన జాతీయ జెండాని 10 మందికి చూపిస్తూ వందే మాత్రం వందే మాత్రం గీతాలతో ఆ ఫ్లాగ్ పట్టుకుని అలా తిరుగుతుంటే మాకు కూడా పెద్దవాళ్ళైన టీచర్స్ అందరికీ పిల్లలతో అలా అనుకుంటే చాలా సంతోషంగా, చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది అందరికీ. అంతేకాక ఈ రోజు మనకి వందే మాత్రం పాట సాంగ్ 150 సంవత్సరాల క్రితం ప్రారంభించబడింది. కానీ ఈ రోజే అఫీషియల్ గా మనం ఎర్రకోటలో, ఢిల్లీలో ఎర్రకోటలో ఈ రోజే వందే మాతరం గీతాన్ని పాడటం జరిగింది. తాడేపల్లిగూడెం పిరమిడ్ ధ్యాన కేంద్రం వారి ఆధ్వర్యంలో ఆదివారం డిఎస్ చెరువు వద్ద ఉన్న అవతార్ మెహర్ బాబా మందిరంలో పిరమిడ్ ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యాన సాధకులు పెద్ద సంఖ్యలో పాల్గొని కొంతసేపు ప్రశాంత వాతావరణంలో ధ్యానం చేశారు. ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. ప్రతి ఒక్కరూ నిత్యం జీవితంలో కొంత సమయాన్ని ధ్యానానికి కేటాయించి మానసిక ప్రశాంతతను పొందాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సభ్యులు, ధ్యాన సాధకులు పాల్గొన్నారు. మన రోగాలకి కారణం నాన్ వెజ్. ఆ తర్వాత తెలిసింది మాంసాహారం వల్లే మనం ఇన్ని రకాల అనారోగ్యాలు పాలవుతున్నాం. ఇప్పుడు వచ్చే ప్రతిదీ అనారోగ్యాలకి కారణం ఏంటంటే నాన్ వెజ్ అనేది విషయం నాకు తెలిసింది. ఎందుకంటే అప్పుడు దాకా ఉన్న నా స్టమక్ వేరు, శాకాహారం అయిన తర్వాత నా లోపల మాట తీరు, నా లోపల ఆలోచన విధానం, నా బాడీ స్టామినా ఇవన్నీ కూడా హైగా ఉన్నాయన్నమాట. అది బాబు ఎంత తేడా ఉందా మనకి, ఇప్పుడు దాకా ఎవరు చెప్పలేదు. బలం బలం తినే అని చెప్పారనమాట. అలాగా నేను మానేయడం జరిగిందండి. తర్వాత నుంచి క్లాసుకి వెళ్ళినప్పుడు చెప్తారు, మాంసాహారం తింటే కర్మ అనుభవించాలి, రోగాలు వస్తాయి అని చెప్తారు. మనం మానేసాం, మన క్లాసులు విన్నాం. మనకు ఏమనిపిస్తుంది, అయ్యో మా ఆయన తింటున్నాడు, అయ్యో మా పిల్లలు తింటున్నారు, అయ్యో మళ్ళీ దృష్టి వెళ్తుందా లేదండి. ఎందుకంటే ఇంటికి వెళ్ళి ఎవరండి, ఇంటికి వెలుగు వెళ్ళాలి. మనం ఏం చేస్తాం, తెల్లారి దగ్గర నుంచి భర్తకి ఏది బలమైందో అదే ఫుడ్ తయారు చేస్తాం, ఇష్టమైంది పిల్లలకి, భర్తకి, అవునా కదా. మరి అటువంటి వాళ్ళకి మన చేతితో మాంసాహారం వండి పెట్టి ఎలా పెడతామండి? కర్మని తెలిసి దీనివల్ల వాళ్ళు అనారోగ్యాలు వస్తాయని తెలిసి ఇంకా అదో బాగా స్టార్ట్ అయిందండి. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా నిమ్మకాయల యూత్ కర్రీ సత్యనారాయణ ఆధ్వర్యంలో ఆదివారం పడాల వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. అన్నదానంతో పాటు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుండుమొగల సురేష్, గట్టు గోపీకృష్ణ, జి ఏడుకొండలు, మెరుగు రాజగోపాల్, ఏఎంసీ డైరెక్టర్ కె శ్రీనివాస్, పాలూరి సాయి, దాట్ల జగన్నాథరాజు, పుల్ల అన్నవరం, బి ముఖేష్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ శాసనసభ్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, గౌరవనీయులు, అందరికీ ఆదర్శవంతులు,
మన అన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారి జన్మదినం సందర్భంగా అటువంటి వ్యక్తికి మాలాంటి వాళ్ళు ఎంత చేసినా తక్కువే. ఎందుకంటే మేము మెగాస్టార్ అభిమానులుగా 30 సంవత్సరాల పాటు సేవా కార్యక్రమాలు చేస్తూ ఆ ఒక కార్యక్రమాల్ని అతి త్వరలో ముగింపిద్దాం అనుకున్న సందర్భంలో మాకు బొలిశెట్టి సీనన్నయ్య గారు ఆయన కూడా సేవా కార్యక్రమాలు ఇంకా ముందు నడిపించి మాకు ఇంకా అవకాశం కల్పించినందుకు ముందుగా ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో గతంలో ఏ ఎమ్మెల్యే చేయనటువంటి అభివృద్ధిని ఈరోజు చేయటం జరుగుతుంది. రోడ్ల విషయంలో కానీ అలాగే తాడేపల్లిగూడెం పట్టణంలో రూపురేఖలు మార్చినటువంటి వ్యక్తి బొలిశెట్టి శ్రీనివాస్ గారు. అలాగే ఎవరైనా ఎమ్మెల్యే అయిన తర్వాత ఆస్తులు కొంటారు, కానీ ఈయన ఆస్తులు అమ్ముకుని ఈరోజు సేవా కార్యక్రమాలతో ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలకి సేవ చేయటం జరుగుతుంది. ప్రజలు ఇవన్నీ కూడా గమనించాలి. గతంలో ఏ ఎమ్మెల్యే కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించుకుని ఆయన వెన్నంటి ఉండాలని శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బొలిశెట్టి శ్రీనివాస్ గారు అన్నయ్య గారి పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిగూడెం పడాల వృద్ధాశ్రమంలో ఈరోజు నిమ్మకాయల యూత్ కర్రి సత్యనారాయణ గారు ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం అయింది వృద్ధులకు. అలాగే బొలిశెట్టి శ్రీనివాస్ సేవా సమితి సభ్యులు ఈ వృద్ధుల మధ్యన కేకు కట్ చేసి వారికి ఫ్రూట్స్ కేకు పంచిపెట్టడం జరుగుతుంది. అలాగే శ్రీనివాస్ గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకుని అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ నేటి యువత చెడు మార్గాలకు దూరంగా ఉండి క్రీడలపై దృష్టి పెట్టి వారి జీవితాలకు మార్గదర్శకంగా ఉండాలని గణపవరం గ్రామ దాత కేవీఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కొట్టు సురేష్ ఆదివారం అన్నారు. యువతను క్రీడాకారులుగా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గణపవరం మండలం జల్లి కాకినాడ గ్రామానికి చెందిన జేకేడి యూత్కు వాలీబాల్ కిట్ను అందజేశారు. ఈ కార్యక్రమంలో కందుల యేసు, గుమ్మడి రాము, కందుల హరిబాబు, మద్దాల పవన్, సాధనాల బాలు, ముత్యాల దుర్గ, ముత్యాల యేసు తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 15 శనివారం కావడం, ఆదివారం సెలవు దినంగా వరుసగా 2 రోజులు సెలవులు రావడంతో ద్వారకా తిరుమల ఆలయానికి దాదాపు 15 నుంచి 20 వేల మంది పైబడిన యాత్రికులు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 5 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ లైన్లు, ప్రసాదాల కౌంటర్లు, అలాగే స్వామివారి నిత్య కళ్యాణంలో 100 జంటలు పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. నిత్య అన్నదానం వద్ద రద్దీ కనిపించింది. అలాగే భక్తులు తిరుగు ప్రయాణంలో కుంకుళ్ళమ్మ అమ్మవారిని, ఆలయ సంతాన వేణుగోపాల జగన్నాథ స్వామివారి ఆలయాన్ని భక్తులు దర్శించుకున్నారు. తాడేపల్లిగూడెం పట్టణం మీదుగా ముత్యాలమ్మ గుడి నుండి ప్రత్తిపాడు హైవే వరకు, అదేవిధంగా మిడ్ లెవెల్ కాలువ రోడ్డు అలంపురం జాతీయ రహదారి వరకు వేయించినందుకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్కు వినియోగదారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏఆర్కే హనుమంతరావు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.